హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోప్ ట్రెండ్స్. ఈ వీడియోలో వైట్ డ్రెస్‌ని బ్రష్ లేకుండా జస్ట్ ఈ 2 వేయండి సర్ఫ్‌తో పాటు. చాలా నీట్‌గా అయితే వాష్ అవుతాయి. ఈ వీడియో చేయమని మాధవీలత గారు అడిగారు. మాధవీలత గారు మీరు చెప్పినట్టే సేమ్ నేనైతే ఎలా వాష్ చేస్తానో అలాగే చూపిస్తున్నాను. ఇదేమి వీడియో కోసం కూడా చేయలేదు. మీరు అడిగారని మాత్రమే వీడియో అయితే చేశాను. ఫస్ట్ నేనైతే వైట్ డ్రెస్‌లని వాషింగ్ మిషన్‌లో అస్సలు వేయను. ఎందుకంటే వాషింగ్ మిషన్‌లో ఏస్తే అస్సలు మీరు ఏ పౌడర్స్ ఏసినా, ఏ లిక్విడ్స్ ఏసినా వైట్ డ్రెస్‌లో అయితే అస్సలు కాలర్స్ దగ్గర వాటి దగ్గర అసలు నీట్‌గా అయితే అవ్వవు. మురికి బ్లాక్‌నెస్ కాలర్స్ దగ్గర ఉండేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి నేను హ్యాండ్ వాషే చేస్తాను. ఫస్ట్ బకెట్ తీసుకొని దాంట్లో వేడి వేడి నీళ్ళు అంటే బాగా మరిగి పొగలొస్తాయి కదా! ఆ నీళ్ళే వేసుకోవాలి. తర్వాత నేను గుప్పెడుతో చూపించాను సర్ఫ్. మీరు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించిన ప్యాకెట్ వచ్చేసి బట్టల సోడా మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది. ఈ క్వాంటిటీ వచ్చి 20 రూపీస్. దీన్ని చేత్తో వేసుకోకండి. నేను మీకు చూపించడం కోసం చేత్తో తీసాను. ఇలా చిన్న చిన్న సర్ఫ్ అంత ఫైన్‌గా ఉండదు. కొంచెం గరుకుగా ఉన్నట్టుగా ఉంటుంది. 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. తర్వాత బ్లీచింగ్ పౌడర్. ఈ బ్లీచింగ్ పౌడర్ ఖచ్చితంగా నేను వైట్ డ్రెస్‌లో అయితే వేస్తాను. ఎందుకంటే ఓన్లీ ప్యూర్ వైటే ఉండాలి అంతా. డిజైన్ ఏమి ఉండకూడదు. కంప్లీట్ వైట్ డ్రెస్‌లో అయితేనే బ్లీచింగ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లీచింగ్ పౌడర్ వేసేటప్పుడు మనం వేసుకున్న డ్రెస్సుల మీద ఏమాత్రం ఒక చిన్న బొట్టంత పడినా అక్కడ డాట్ లాగా పడిపోతుంది. కానీ బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల బట్టలు మంచి వాసన వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే అసలు మురికి అనేది ఉండదు. ఆటోమేటిక్‌గా అదే తినేస్తుంది. కాకపోతే ఇది చాలా తక్కువ క్వాంటిటీ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల బట్టలు చివుకుపోతాయని చాలామంది అనుకుంటారు. అలా ఏమీ లేదండి. మేము ఎప్పటినుంచో ఇలాగే వాష్ చేస్తాను. వేసిన తర్వాత వేడి నీళ్ళు కాబట్టి ఏదైనా కర్ర గానీ లేదంటే ఇలాంటివి ఉంటాయి కదా మన దగ్గర వీటితోనైనా సరే బట్టల్ని మూవ్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చేయి పెట్టకూడదు. నెక్స్ట్ దాంట్లో వేసిన ఈ కెమికల్ కదా పాడవుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పూన్ పెట్టే వేసుకోవాలి బ్లీచింగ్ పౌడర్ గానీ, బట్టల సోడా గానీ. ఇక్కడ నేను బనియన్ చూపించాను చూడండి. బ్లాక్‌గా ఉంది కదా! అది ఎలా వదిలిందో కూడా చూద్దాం. 2 బనియన్స్ ఏసాను డిఫరెన్స్ తెలియడం కోసం. క్లబ్ అని ఉన్న బనియన్‌కి మచ్చ లేదు. వేరే కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్ అయింది చూడండి. దానికి మచ్చుంది. అది వదిలిందో లేదో చూద్దాము. నైట్ నానబెడితే మార్నింగ్ వాష్ చేసుకోవాలి. మార్నింగ్ నానబెడితే నైట్ వాష్ చేసుకోవాలి. అంటే ఎక్కువ టైమింగ్ ఇవ్వడం వల్ల మనం బ్రష్ పెట్టకుండా ఈజీగా చాలా సింపుల్‌గా వాష్ చేసుకోవచ్చు. ఈ బట్టలకి కంఫర్ట్ కూడా పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే అంత ఫ్రెష్‌గా చాలా బాగుంటాయి. కాలర్స్ దగ్గర చూడండి జస్ట్ నేను చేత్తోనే ఇలాగా రఫ్ చేసి చూపిస్తున్నాను. ఈ నీటిలో కూడా ఎక్కువసేపు చెయ్యి పెట్టి ఉంచుకోకూడదు. ఎందుకంటే బట్టల సోడా వేసాము, బ్లీచింగ్ వేసాం కాబట్టి చేతులు కొంచెం డ్రై అయిపోతాయి. కాబట్టి తొందరగా వాష్ చేసేసుకోవాలి. చేతులతో జస్ట్ రఫ్ చేసేసుకొని పిండేసుకొని నీళ్లు మనం వైట్‌గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను బనియన్ చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం నానబెట్టిన నీళ్లు ఉంటాయి కదా! ఈ నీళ్ళని వంపేయాల్సిన పని లేదు. బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ మనకి చాలా మంచి వాసన వస్తుంది. జిడ్డు కూడా పోతుంది. అదే మురికి పోతుంది. ఇక్కడ చూడండి బనియన్ చూపించాను కదా! మనం బ్లాక్‌గా ఉన్న మరక ఈజీగా పోయింది. నేనేం బ్రష్ చేయలేదు. నీట్‌గా వాష్ కూడా చేయలేదు. జస్ట్ చేతులతోనే రఫ్ చేశాను. చూడండి ఇక్కడ వాష్ చేస్తుంటే మీకు కనిపిస్తుంది కదా! కాలర్ దగ్గర ఉన్న మురికి అయితే 100% పోతుంది. మనకేదైనా పిల్లల బట్టలు కూర్చున్న దగ్గర సీట్ దగ్గర ఎక్కువగా నల్లగా చేసేస్తారు కదా! అది కూడా పోతుంది. వాటర్ తెల్లగా వచ్చేంత వరకు పిండుకొని తర్వాత కొద్దిగా ఒక 10-20 డ్రాప్స్ ఉజాలా వేసుకొని జస్ట్ నానబెట్టి 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఉజాలా కూడా నేను అసలు ఎక్కువ వేయను. వేసామా లేదా అన్నట్టుగా వేయాలి. ఎక్కువ ఉజాలా వేస్తే బ్లూ కలర్‌కి కన్వర్ట్ అయిపోయి అస్సలు బాగా అనిపించదు. కాబట్టి వెయ్యాలి. ఎందుకంటే వైట్ బట్టలకి ఉజాలా వేస్తేనే బాగుంటుంది. అది కూడా వేసామన్నట్టు తెలియకూడదు. ఒక 20 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 2 జతలు అంటే 2 ప్యాంట్లు, 2 షర్ట్లు, ఒక 2 బనియన్లు వాష్ చేశాను. ఒక 20 డ్రాప్స్ వేశాను. చూడండి ఇక్కడ వాష్ చేసి మనం ఎక్కువ ఎండ ఉన్న చోట వేసుకోకూడదు. మళ్ళీ షేడెడ్‌గా అనిపిస్తుంది. ఒక పక్కన ఒకలాగా, ఒక పక్కన ఒకలాగా అనిపించేస్తుంది. నీడగా ఉన్న చోట వేసుకొని నేను ఈవినింగ్ అయితే వాష్ చేశాను. నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వాష్ చేసేసాను. ఈవినింగ్ అంతా అంటే ఇంకా ఇంచుమించు సన్‌లైట్ ఉండదు కదా! మార్నింగ్‌కి చక్కగా 9:00కి చూపిస్తున్నాను. ఇలా అయితే ఉంటుంది. చాలా నీట్‌గా అయితే వాష్ అవుతాయి. కంఫర్ట్ అవసరం లేదు మరీ చెప్తున్నాను. ఇవి మనకి ధోబీస్‌కి ఎవరికైనా బట్టలు వేసినప్పుడు వాళ్ళు వాష్ చేస్తే ఎలా ఉంటాయి, అంత మంచి వాసన అయితే వస్తుంది. తర్వాత ఐరన్ చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఇలాగే వైట్ డ్రెస్‌లని వాష్ చేసుకోవచ్చు. మరకలు పడిన డ్రెస్సులు కూడా ఇంచుమించు ఏదైనా చిన్న చిన్న మరకలు పడితే అవి కూడా క్లీన్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.